మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు బైక్ పైన గానీ కార్లో గానీ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? చాలా సందర్భాల్లో చలాన్ విధించడమో లేదా పోలీస్ ఆఫీసర్ రెండు గట్టిగా తిట్టడమో జరుగుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో రోజు లక్షల్లో వాహనాలు తిరుగుతుంటాయి. ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి పోలీసులు నానా తంటాలు పడుతుంటారు. ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని ట్రాఫిక్ ఫైన్స్ విధించినా కొంతమంది ఇష్టరీతిన వాహనాలు నడుపుతూ ఉంటారు. వాహనదారుల నిర్లక్ష్యానికి చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఫైన్స్ వేసి వదిలేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, స్టాప్ సిగ్నల్ ఇచ్చిన రయ్యమంటూ దూసుకొచ్చిన ఇద్దరు కుర్రాలకి ఎలాంటి శిక్ష పడిందో. హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ కూడలి వద్ద ఆగమన్నా ఆగకుండా వాహనాన్ని నడిపినందుకు ఈ పోలీస్ ఆఫీసర్ బైక్ నడిపిన వ్యక్తికి ఒక మంచి శిక్ష విధించాడు. బైక్ తాళాలు తీసుకుని వారితో వాలంటీరింగ్ చేయించాడు. నిజంగా ఆ పోలీస్ ఆఫీసర్ కి వచ్చిన ఆలోచన గ్రేట్ కదా. హైదరాబాద్ పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీస్ మాత్రమే కాదండోయ్, తెలివైన పోలీసులు కూడా. ఏముందిలే, మహా అయితే 100 రూపాయల ఫైన్ వేస్తారు అనుకుంటే పొరపాటే. ఇక మీదట ఇలా గంటల కొద్ది రోడ్డు పైన వాలంటీరింగ్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏదేమైనా ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు, ఆ పిల్లలకు వాలంటీరింగ్ ఫైన్ వేసినందుకు ఆ పోలీస్ ని అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి శిక్షలతో రూల్స్ పాటించని వారికి ఝలక్తో పాటు పోలీసులకి కొంత సపోర్ట్ కూడా దొరుకుతుంది. జీవితం చాలా విలువైంది. ఒకరి నిర్లక్ష్యానికి మరొకరి కుటుంబం రోడ్డున పడకూడదు. ఆలోచించండి. ఎప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ బాధ్యత గల పౌరుడిగా వాహనాన్ని నడపండి. సురక్షితంగా ఇంటికి చేరుకోండి.